బీఆర్ఎస్ కే ఎందుకక్క? ఎందుకంటే తెలంగాణను తీసుకొచ్చిందే బీఆర్ఎస్ లేకపోతే అసలు తెలంగాణ ఎక్కడ ఉంది, నీ పార్టీలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడ బీఆర్ఎస్ కే మేము ఓటేస్తాం. రేవంత్ రెడ్డి తీసుకురాలేదు తెలంగాణ. ఎక్కడ తీసుకొచ్చిండు ఆయన? ఎక్కడున్నాడు అసలు? అప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ తీసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అంతేనా? అన్ని తెలుసా మీకు ఉద్యమం కాలంలో? తెలుసు అండి, చేసిండొచ్చు, కానీ మెయిన్ తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ఏ కదా. బీఆర్ఎస్ తీసుకొచ్చింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ఉంది. మాకైతే జుబ్లీస్లో మాగంటి గారు పోయినప్పటి నుంచి మేమైతే ఒక ఇంటి పెద్దను కోల్పోయినట్టుంది మాకైతే. ఎందుకంటే ఒక పండగ సంతోషం లేదు. ఒకప్పుడు బతుకమ్మ వచ్చినా, ఏమైనా ఫెస్టివల్స్ జరిగినా హంగామా, రంజాన్ రానివ్వండి, క్రిస్మస్ రానివ్వండి, ప్రతి పండగకి ఆయన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇచ్చేటోళ్ళు. అవి లేవు. కనీసం పలకరించేటోళ్ళు లేరు ఇప్పుడు మమ్మల్ని. వచ్చిందంటే వచ్చింది కాంగ్రెస్. ఎవరు వచ్చి పలకరిస్తున్నారు మమ్మల్ని? ఎవరు చూస్తున్నారు? ఎవరు లేదు. కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, అభివృద్ధి చేస్తాం, మేము పథకాలు ఇస్తున్నాం, మాకు ఓటేయండి అని చెప్పి. ఇప్పుడు అభివృద్ధి చేస్తాము అనేది వేరు, చేసి చూపించింది వేరు కదా. వచ్చి 2 years అవుతుంది. అప్పటి నుంచి ఏం అభివృద్ధి చేసిండ్రు? ఇప్పుడు వచ్చే వాళ్ళకే వస్తున్నాయి, రాని వాళ్ళకి ఏం రావట్లేవు. ఇప్పుడు ఉన్న ఇండ్లని కూలగొడుతున్నారు. ఇండ్లు ఇచ్చే వాళ్ళకి ఇండ్లు ఇవ్వట్లేదు. మేము ఇప్పుడు ఇల్లు లేక ఎన్ని రోజులు అవుతుందో. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇవ్వడానికి అన్ని శాంక్షన్ అయిపోయినాయి. మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? ఇల్లు లేకుండా ఉన్నాం మేము. లాస్ట్ మూమెంట్ లో మాకు ఇల్లు పోయింది, ఉండడానికి ఇల్లు లేవు. ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం అంటాడుగా, మరి ఎట్లుంది ఇంద్రమ్మ రాజ్యం? వాళ్ళ అమ్మరాజ్యం ఇంద్రమ్మ రాజ్యం లాగానే ఉంది. ఇంద్రమ్మ రాజ్యం లాగానే ఉంది. ఇంద్రమ్మ లేరు, కాంగ్రెస్ లేదు అన్నట్టే ఉంది. అంతే అట్లనే ఉన్నదా? నమ్మకం లేదా కాంగ్రెస్ పైన? ఇప్పుడు మేము ఒక్కరని చెప్పడం కాదండి, చాలా మంది చెప్తున్నారు. వచ్చినప్పటి నుంచి ఎంతమంది ఏడుస్తున్నారు అసలు. ఒక్కరి ఫేస్ లో సంతోషం లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి ఎంతమంది ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. ఇండ్లు పోయి, జాబులు లేక, హైడ్రా పేరుతోటి ఎంతమంది బాధపడుతున్నారు. మీకు 2500 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు కదా, సో ఇప్పుడు ఇస్తున్నాడా మరేమన్నా? అసలు ఎప్పుడు వస్తే కూడా తెలియదు, ఇచ్చే తర్వాత సంగతి. అంతేనా? తులం బంగారం అన్నాడుగా మరి. అసలు 2500 లేదు. ఇంకా తులం బంగారానికి ఎక్కడ పోదాము? తులంకి ఏం తక్కువ అవుతుందా? 1,00,000 రూపాయలు కాలే, 2500 ఇవ్వట్లేదు. తులం బంగారం ఎప్పుడు ఇస్తాడు? ఇంకో మాట, కోటీశ్వరం కూడా ఇచ్చేస్తాను. వద్దులేండి, మమ్మల్ని ఉన్నట్టు ఉండనిస్తే, ఇళ్లలో ఉండనిస్తే చాలు. కోటీశ్వర్ల ఈ ఆశ లేదు, ఆశ లేదు. అది గవర్నమెంట్ చేస్తుందంటే అసలు ఆశ లేదు. మరి మీ పెద్ద పాలన చేస్తున్నాం, ప్రజాపాలన 2 సంవత్సరాల నుంచి ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ పోయినా చేసుకుంటూ ప్రజలనే పాలన చేస్తున్నారు. ఇంకేం పైన ప్రత్యేకంగా చేసిన పాలనలు ఏం లేవు. ఏం లేదా? నవీన్ యాదవ్ ఇక్కడ మీ లోకలేనంట కదా, అనేక సేవ పెరిగింది బోరబండేనేనండి. నవీన్ యాదవ్ అయితే రీసెంట్ గా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డప్పటి నుంచి చూస్తున్నాను. అంతకుముందు నేనైతే చూడలేదు. మా జూబ్లీస్ లో అయితే తెలుసు, అంటే ఉన్నారు నవీన్ యాదవ్ అని తెలుసు, కానీ ఇట్లా ప్రచారం చేసి ఇవన్నీ నాకైతే తెలియదు. 10 days అవుతుంది. బీజేపీ ఏమైనా కనబడుతుందా ఇక్కడ? బీజేపీ ఉంది కానీ అంత ఏం లేదు, కానీ ఎక్కువ అయితే టీఆర్ఎస్ లేదు. లేదా? రేవంత్ రెడ్డి ఇస్తున్నాడట, నువ్వు అబద్ధం చెప్తున్నావా? లేదు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, మాకు ఫ్రీగా రాలేదు. మాకు సొంత ఇల్లు లేవు. మేము వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, మాకు ఏమీ రాలేదు. ఉట్టి ఫ్రీ బస్ తప్ప 2500 లేడీస్కి ఇస్తానన్నది ఇవ్వలే. ఫ్రీ గ్యాస్ ఇవ్వలే, ఇల్లు ఇవ్వలేదు, ప్లస్ కరెంటు బిల్లు ఇవ్వలేదు. మేము రెంటింట్లో ఉంటున్నాము, మాకు కరెంటు బిల్లు వస్తూనే ఉంది, మేము కడుతూనే ఉన్నాము. రేవంత్ రెడ్డి మీరు లేదు, చెప్తారా ముఖ్యమంత్రి? లేదు, మేము నిజం చెప్తున్నాం. మాకేం అవసరం అబద్ధం చెప్పాలని మీకు? కరెంటు బిల్లులు కూడా ఉన్నాయి, మేము కడుతున్నామో లేదో చూపిస్తాము. మరి 2500 లేడీస్కి వేస్తా ఉన్నారు కదా, వేయలేదు కదా. వేసారా? వేయలేదు, మోసం చేశారు. 6 గ్యారెంటీలు చెప్పి ఒక్కడు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి మాకు బాకీ ఉన్నారు, ఇవ్వాలి. అందరం కలిసి గెలిపించారు, కానీ ఆయన ఏం చేసింది లేదు. ఇప్పుడైతే ఆయన రాడు. నవీన్ యాదవ్ కూడా రాడు. అంతే, నేను ఎక్కువ మాట్లాడి ఆయన కూడా రాడు. ఈమె వస్తుంది, ఈమె చేస్తుంది, కారే వస్తుంది, ఆమె చేస్తుంది. అన్ని మారుస్తుంది కూడా. మా పిల్లలు నాటక స్కూల్లో చదువుతారు, గవర్నమెంట్ స్కూల్లో. టాయిలెట్లు లేవు, ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాం స్కూల్ వాళ్ళకి. కట్టిస్తున్నారని ఇప్పుడు కట్టిస్తున్నారు. అంటే ఈయన ఉన్నప్పుడు వచ్చినవే కదా కట్టిస్తున్నారు వాళ్ళు. వీళ్ళైతే ఏం కట్టిలేదు కదా. మాకు సొంత ఇల్లు లేదు. 15 సంవత్సరాల నుండి మేము రెంట్ కట్టే ఉంటున్నాం.
మా వారు పెయింట్ పని చేస్తారు, మేము అదే డబ్బులతోనే కడుతూనే ఉన్నాం, మాకు సొంత ఇల్లు లేదు. దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాము, ఏమన్నారు వాళ్ళు? వస్తాయి. అప్పుడు మొన్న ఈ వీళ్ళది ఉన్నప్పుడు ప్రభుత్వం మాకు వచ్చేవి. BRS ఇప్పుడు పార్టీ ఉన్నప్పుడు వచ్చేదా? బీఆర్ఎస్ పార్టీ ఉంటే వచ్చేది, వాళ్ళది లేదు కాబట్టి ఇప్పుడు మాకు రాలేదు. ఇంకా కాంగ్రెస్ వస్తే రాదు. రాదు. ఎందుకు రాదు? అప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడు పేదలకు ఇస్తలేరా? పేదలకే ఇస్తలేరు. అది ఏదో మీకే జరుగుతుంది తెలుసు, ఇక్కడ. ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా. అది టీఆర్ఎస్ నంబర్ 1. TRS ఏనా? ఏమన్నా నవీన్ యాదవ్ ముఖం చూసి ఏదో కొన్ని ఓట్లు పోతాయి అంతే. ఆ. రేవంత్ రెడ్డి ముఖం చూసి ఒక ఓటు కూడా పడదు. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే ఓటు కూడా ఒక్క ఓటు కూడా పడదు. పడదా? ఎందుకే? ఒక్కడే గ్యారంటీ ఏమి లేవు. బస్సులు అనుకదత్తున్నారు. ఆ, అసలు లేబర్ దగ్గర 100 రూపాయలు లేదు. పనులు లేవు. ఆ, లేబర్ మీద 1000 మంది 200 మంది ఉంటారు పొద్దున చూస్తే. ఆ. ఓటర్ల పని లేదు, ఎండ్ల పనులు లేవు, అసలు పనులనే లేవు. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి. మొత్తం రెడ్లు కట్టలేకపోతారు, ఆ, రూమ్ రెడ్లు కట్టలేకపోతారు. ఆ. ప్రజెంట్ ఏదో నవీన్ యాదవ్ ముఖం చూసి కొంతవరకు ఓట్లు పోతాయి. చేస్తే కానీ రేవంత్ రెడ్డి ముఖం చూస్తే ఏరా ఓటు? ఒబ్బడేయాడు. మరి గ్యారంటీలు ఇస్తున్నాం ఆడు ఇంకా అందించినా ఏ గ్యారంటీనా ఇప్పుడు చెప్పిన పొద్దున మర్చిపోతాడు అంతే. మర్చిపోతారా? పొద్దున కథం ఛాయ్ తాగి మర్చిపోతాడు. ఆడోడు ఈడోడు అంతే. ఆ, ఇవి ఆడెక్కడో ఉంటాడు, ఈడెక్కడో ఉంటాడు. ఆ, అయితే నవీన్ యాదవ్ ఓకే, పర్లేదు, ఆయన మనిషి, పద్ధతి మనిషి ఆయన. ఆ. ఈ ఈయనైతే రేవంత్ రెడ్డి ముఖం చూసినట్టే ఓడిపోతాడు కదా మరి అట్లా అంటే. ఓడి గెలవ కొన్ని ఓట్లు పోతాయి అంటున్నా. కొన్ని ఓట్లు పోతాను కదా. ఎందుకంటే నవీన్ అన్న ముఖం చూసి కొన్ని ఓట్లు అటు యూత్ కాబట్టి పొలాలు వేస్తారు కొన్ని. ఆ, అయితే టీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ కంపల్సరీ, TRS గెలుస్తుందా? కంపల్సరీ.